హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఈరోజు వీడియోలో నేను తీపంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు కదా! నోట్లో వేసుకోగానే ఎంతో మధురంగా ఉండే ఒక చక్కటి హల్వాను చేసి చూపిస్తాను రండి చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో మీకు ఇష్టమైతే కనుక జీడిపప్పు, మిగతా అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేను ఇక్కడ ఓన్లీ బాదం పప్పులను సన్నగా తరుక్కొని వాటిని మాత్రమే వేసుకున్నాను. ఈ చలికాలంలో ఎక్కువగా దొరికే క్యారెట్ లాంటి గాజర్‌ను 500 గ్రామ్స్‌ను ముందుగానే తురిమి పెట్టుకొని, నెయ్యిలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, చిక్కటి పాలమీగడను 2 స్పూన్స్ వేసుకొని, చక్కగా మొత్తం అంతా కలిసేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి గెరిటతోటి. మీ దగ్గర పాలమీగడ అవైలబిలిటీలో లేకపోతే కనుక చిక్కటి పాలను వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. తర్వాత చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ అయ్యాక ఒక 100 గ్రామ్స్ పంచదార లేదంటే బెల్లాన్ని యాడ్ చేసుకోండి. నేను 2 కలిపి మిక్స్ చేసి యాడ్ చేశాను. మీకు ఇష్టమైతే కనుక ఓన్లీ బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పంచదార మొత్తం కరిగిపోయి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండండి. పంచదార అంతా కరిగి వాటర్ లాగా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇలా బుడగలు బుడగలుగా వచ్చి మొత్తం కన్సిస్టెన్సీ అంతా కొంచెం గట్టిపడేంత వరకు కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు మధ్యలో కొంచెం యాలకుల పొడిని యాడ్ చేసుకొని ఈ హల్వా మిశ్రమం అంతా గట్టిపడేంత వరకు గెరిటతోటి కలుపుకుంటూ ఉండండి. ఇలా చుట్టూతా కొంచెం నెయ్యి రిలీజ్ అయ్యాక మరికొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ గెరిటతోటి చక్కగా కలుపుకుంటూ ఉండండి. మంచి నెయ్యి ఫ్లేవర్ తోటి గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉంటుంది ఈ హల్వా. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పలుకుల్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గెరిటతోటి కలుపుకుంటూ ఉండండి. చూడండి ఇలా చుట్టూతా నెయ్యి రిలీజ్ అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో మధురంగా ఉండే గాజర్ హల్వాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ రకరకాల రుచులు.